అప్పటికప్పుడు హడావిడిగా మన సిబ్బందిని మన పార్టీ నాయకుల్ని పంపించి ఇది వాస్తవమా కాదా తెలుసుకుని వాస్తవం తేలినాక మీడియా మిత్రులతో కూడా మాట్లాడి సమాచారం తెప్పించుకుని అది ఆత్మహత్య నమోదైనా కూడా ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి డబ్బు అందించలేదు గతంలో. కానీ కేవలం 5-6 గంటల్లోనే ఆ కుటుంబాన్ని మనం చింతలపూడికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ₹1,00,000 ఆర్థిక సాయం ఆ రోజు ఆ కుటుంబానికి అందించాం. ఆ విధంగా మనం నిలబడ్డాం. పార్టీలో ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఇతర దేశాల్లో నివసిస్తున్న మన ఎన్ఆర్ఐలు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా మనకి లక్షల రూపాయల్లో విరాళాలు ఇచ్చి దాదాపు 1,400 రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం ₹1,00,000 చొప్పున అందించగలిగాం. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వస్తున్న తరుణంలో మీరందరూ చూశారు ఎన్నికలప్పుడు స్థానిక సంస్థలప్పుడు ఆ రోజున ఎన్నికలకి దూరం